తండేల్ మూవీ రివ్యూ. మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు అమర ప్రేమికులు. ఈ మధ్యలో సముద్రం వేటకెళ్ళడంలో ఒక తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ ద్వారా పాకిస్తాన్ బోర్డర్ క్రాస్ చేశారు. ఆ పాకిస్తాన్ పోలీసులు పట్టుకుంటారు. అసలు అక్కడ ఉండిపోయారా లేకపోతే తిరిగి వచ్చారా అనేది మూవీ ప్లాట్ లైన్. మూవీ ఓవరాల్గా చెప్పాలంటే బాగుంది, డీసెంట్గా ఉంది, వన్ టైం వాచబుల్ అని చెప్పచ్చు. మూవీ ప్లస్ ఏంటంటే నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు జీవించేశారని చెప్పొచ్చు. శ్రీకాకుళం స్లాంగ్ అని పర్ఫెక్ట్గా దించేశారు. సాయి పల్లవి గారు అయితే ఎక్సలెంట్గా యాక్టింగ్ చేశారని చెప్పొచ్చు ఆవిడ. అండ్ నాగ చైతన్య గారు కూడా చాలా బాగా చేశారు ఆయన యాక్టింగ్. ఈ మూవీ స్టోరీ అనేది రియల్ స్టోరీ అంట, మరి శ్రీకాకుళంలో రియల్గా జరిగిన స్టోరీ ఇది. ఈ స్టోరీ అంత ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, రియల్ స్టోరీ కాబట్టి పర్లేదు. మూవీ బీజిఎం గురించి మాట్లాడుకుంటే పర్లేదు, బాగా డీసెంట్గా ఉంది. ఎమోషనల్ సీన్స్ కాడ అయితే బాగా కుట్టారని చెప్పొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే ఇంకా చింపాకాడేశారు ఎమోషనల్ సీన్స్ కాడ. కానీ ఎలివేషన్ షార్ట్స్ కాడ కొద్దిగా ఇంకా బాగా కొట్టుంటే బాగుంది అనిపిస్తుంది. ఒక డీసెంట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎమోషన్గా వచ్చేటప్పటికి మాత్రం బాగా ఒక రేజ్ తెస్తాడు ఆయన. స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటే పర్లేదు, డీసెంట్గా అనిపిస్తుంది. ఒక్కోసారి బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది. మరి ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు. శ్రీకాకుళం సైడ్ వేసి బాగా చేశారు. వాళ్ళు ఎవరికి వంక పెట్టవసరం లేదు అసలు. ఇంకో పెద్ద మైనస్ ఏంటంటే గ్రాఫిక్స్. ఎందుకంటే ట్రైలర్లో గ్రాఫిక్స్ బాగా చూపించారు, కానీ మూవీ టైంకి వచ్చేటప్పటికి సముద్రంలో మాత్రం బాగా చూపించలేకపోయారు. క్వాలిటీ డౌన్ అయిపోయింది. అక్కడైతే గ్రాఫిక్స్ చాలా దెబ్బడిపోయిందని చెప్పొచ్చు. అండ్ క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే క్లైమాక్స్తో మన హార్ట్ బీట్తో ఆడుకున్నారు. చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మన హార్ట్ పెరిగిపోతుంటుంది బీట్కి. క్లైమాక్స్ ఇంకా ఎండ్ అయితే దగ్గర డీసెంట్గా బాగా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు. ఓవరాల్గా మూవీ అయితే డీసెంట్గా ఉంది, వన్ టైం వాచబుల్ మాత్రమే. ఈ లవర్స్ డేకి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు లవర్స్. మీరే చూసుంటే మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ మా ఛానల్కి మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.